ఈ 4 ప్రభుత్వ యాప్స్ మీ ఫోన్ లో ఖచ్చితంగా ఉండాలి. ఎందుకు? ఉంటే మన టైం డబ్బు రెండు ఆదా అవుతాయి. దట్స్ వాట్ ఐ వాంట్. ఫస్ట్ వన్ ఎం పరివాహన్ యాప్. ఈ యాప్ లో మీ డ్రైవింగ్ లైసెన్స్, ఆర్సీ, పొల్యూషన్, ఇన్సూరెన్స్ ప్రతిదీ స్టోర్ చేసుకోవచ్చు అన్నమాట. ఫ్యూచర్ లో ఎవరైనా పోలీసులు ఆపితే ఈ యాప్ ఓపెన్ చేసి డాక్యుమెంట్స్ చూపిస్తే చాలు. ఫిజికల్ కాపీస్ క్యారీ చేయాల్సిన అవసరం లేదు అండ్ ఫైన్ నుండి మీరైతే తప్పించుకోవచ్చు. సెకండ్ వన్ చూసుకున్నట్లయితే డిజి లాకర్. ఈ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని మన సమాచారం అంతా ఇస్తే ఆటోమేటిక్ గా ఇదే యాప్ లో ఆధార్ కార్డు, పాన్ కార్డు, రేషన్ కార్డు, బర్త్ సర్టిఫికేట్, అదే విధంగా ఇన్కమ్ సర్టిఫికేట్, 10th క్లాస్ మార్క్ లిస్ట్, ఇంటర్ మార్క్ లిస్ట్, ఇలా A to Z ఆఖరికి బీటెక్ మార్క్ లిస్ట్ కూడా ఆటోమేటిక్ గా జనరేట్ అయ్యి ఈ యాప్ లో చూపిస్తుంది. సో మీకు ఫిజికల్ కాపీస్ ని క్యారీ చేయాల్సిన భారం ఉండదు. ఇంకా థర్డ్ వన్ చూసుకున్నట్లయితే డిజి యాత్ర. ఈ మధ్య ఎయిర్పోర్ట్స్ బస్ స్టాండ్ లా మారిపోయాయి. ఎయిర్పోర్ట్స్ లో కూడా పెద్ద పెద్ద లైన్స్, క్యూస్ ఉంటూ ఉన్నాయి. సో మన ఫోన్ లో కనుక డిజి యాత్ర యాప్ ఉందనుకోండి, బోర్డింగ్ పాస్ ని అప్లోడ్ చేస్తే అది మన ఫేస్ ని స్కాన్ చేస్తుంది. స్కాన్ చేయగానే ఒక క్యూఆర్ కోడ్ అనేది జనరేట్ అవుతుంది. ఈ క్యూఆర్ కోడ్ ఉంటే పెద్ద పెద్ద లైన్స్ లో నుంచోవాల్సిన అవసరం లేదు. ప్రతి ఎయిర్పోర్ట్ లోని డిజి యాత్ర లైన్ ఉంటుంది అనమాట. పెద్దగా జనం ఉండరు. అక్కడికి వెళ్ళి మన ఫోన్ లో ఉన్న క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేస్తే అది ఆటోమేటిక్ గా మన ఫేస్ ని కూడా స్కాన్ చేస్తుంది. స్కాన్ చేసి డోర్ ని ఓపెన్ చేస్తుంది. మనం డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు. చాలా టైము మనకైతే ఆదా అవుతుంది. అర్థమైందండి? ఇంకా లాస్ట్ వన్ చూసుకున్నట్లయితే ఆర్బిఐ రిటైల్ డైరెక్ట్ యాప్. ఈ యాప్ లో ప్రభుత్వానికి సంబంధించిన బాండ్స్ లోని, సెక్యూరిటీస్ లోని, అదే విధంగా ట్రెజరీ బిల్స్ లోని డైరెక్ట్ గా మనమైతే ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఎటువంటి బ్రోకర్ ఉండడు. డబ్బు కూడా మనకైతే ఆదా అవుతుంది. ఎందుకంటే ఈ యాప్ కంప్లీట్ గా ఫ్రీ. ఇది ప్రభుత్వ యాప్ కనుక 100% సేఫ్. మనకి ఎఫ్డి కంటే ఎక్కువ రిటర్న్స్ రావడానికి ఛాన్స్ ఉంది. అర్థమైందండి? ఈ సమాచారాన్ని ప్రతి ఒక్కరికి షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి. బాస్ వాలా, బీ ద బాస్.